Hi guys, this is Varsha. Welcome to InspireLife.in powered by Scavin Solutions. InspireLife.in is back with another fascinating story. Today we have Dr. Chandralata with us. Hi ma'am, how are you? Hi, Vasha. How are you? I'm good ma'am. Welcome to InspireLife.in. It's my pleasure. It's our pleasure ma'am actually. And మీరు చాలా మందికి ఇంటర్వ్యూస్ అడిగినా కూడా ఇవ్వలేదని విన్నాము and we are really glad that మీరు మా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసినందుకు. సో ముందు నన్ను ఆహ్వానించినందుకు మేఘనకి చిన్మయ్యకి ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగానే నేను ఎవరి చాలా తక్కువగా ఒప్పుకుంటాను. కానీ ఇది మేఘనాది చిన్మయ్యది అయ్యేసరికి ఇప్పుడు వర్ష కూడా, కాబట్టి ముగ్గురితో ముచ్చటగా మాట్లాడొచ్చాను కాసేపు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడం. Yes, ma'am. మీరు BA అండ్ MA కూడా గోల్డ్ మెడలిస్ట్ అని విన్నాము. అండ్ కమింగ్ ఫ్రమ్ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్, మీరు రైట్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ మీరు ఎందుకు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళారు? మీరు ఆల్మోస్ట్ 22 years వర్క్ చేశారు అందులోనే. సో మేము తెలుసుకోవచ్చా అసలు ఇట్లాంటి డిఫరెంట్ స్ట్రీమ్ ఎందుకు తీసుకున్నారు? యూజువల్లీ ఎవరన్నా లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రొఫెసర్స్ ఆల్సో ఎనీథింగ్ అవుతూ ఉంటారు. మీరు ఇలాంటి స్ట్రీమ్ తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే రైట్ ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్ అని కాదు ఆశ. సో right through the education I was a hospital administrator. Okay. So ఇది ఎలాగంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మాట్లాడుకున్నాం. సో like all classic women entrepreneurs, my engagement with the hospital administration was quite natural. Much before I call hospital administrator, I was doing that job as part of my household activities, I can say. అంటే ఇది ఎలాగా అంటే ఒక స్మాల్ టౌన్ హాస్పిటల్ రన్ చేసే వాళ్ళలాగా, అంటే ఒక డాక్టర్ గారి కుటుంబంలో ఒక క్లినిక్ నుంచి చిన్న నర్సింగ్ హోమ్ అవడం, దాని నుంచి ఒక పెద్ద హాస్పిటల్, ఒక 3 ప్రస్థానంలో మొదటి భాగం అంతా కూడా ఇందాక నేను అన్నట్టుగా క్లాసికల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలాగైతే మొదలైందో, అంటే హౌస్ హోల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గానే ఉన్నారు స్టార్టింగ్లో. అంటే ఇంటిని చక్కదిద్దుకున్నట్టుగానే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా దాంట్లో భాగంగానే చాలా సహజంగా చేసుకునేవాళ్ళు. అది ఒక క్లాసిక్ స్టెప్. నేను కూడా అలాగే చాలా సహజంగానే ఈవెన్ బిఫోర్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐ వాస్ passively or పరోక్షంగా part of the administration of the small clinic and then a kind of a 30-bedded nursing home అంతా కూడా. అలాగే అలా వస్తున్నప్పుడు ఆబ్జెక్టివ్గా తీసుకోవడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ మేము మొదలు పెట్టినప్పుడు ఐ వెంట్ ఫర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ కాలింగ్ మై సెల్ఫ్ యాజ్ అ hospital administrator with the title. That's it. Okay. It's more than 22 years, so I've been working since like 88. Okay, yeah. That's great. Yes, మీరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తూనే 1992లో రైటర్ గా కూడా స్టార్ట్ అయ్యారు. అండ్ మీకు అసలు ఈ ప్యాషన్ ఎందుకు వచ్చింది? అండ్ ఇట్ నీడ్ నాట్ బి మెన్షన్ దట్ మీ యొక్క తెలుగు లిటరరీ వర్క్స్ కి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి అండ్ మీ యొక్క వర్క్స్ కూడా వేరే లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ అయ్యాయి. And really have achieved a lot in this field. So అసలు మీకు ఇందులోకి రావడానికి గల ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇది మామూలుగా నేను చెప్తూ ఉంటాను, కథ రాకడ వాన రాకడ కూడా తెలియదు అని. సో ఎవరు రైటర్స్ అవుతాం అనేది సాధారణంగా చెప్పలేము. ప్రధానంగా నేను లిటరేచర్ స్టూడెంట్ అవడము, అందులోనూ చిన్నప్పటి నుంచి చాలా పుస్తకాలు చదువుతుండడం వల్ల సాహిత్యంతో పరిచయం బాగా ఉంది. నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా ప్రపంచ సాహిత్యం పరిచయం అయింది. అలా సాహిత్యం ఇన్స్పిరేషన్తో రాయడం పెట్టడం అయింది. కానీ ముఖ్యంగా జీవితం అంటే నా వృత్తి ప్రభావం చాలా ఉంది. నేను చిన్నపిల్లల ఆసుపత్రికి నిర్వాహకులుగా ఉన్నాను, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా. సో అక్కడ పేరెంట్స్ తోటి మహిళలతోటి చాలా నాన్ మెడికల్ వర్క్ ఉంది. ఒక ఆసుపత్రిలో డాక్టర్ గారికి ఎంత పని ఉంటుందో డాక్టర్లకి లేదా పారామెడికల్ స్టాఫ్కి, నాన్ మెడికల్ స్టాఫ్కి కూడా అంత పని ఉంటుంది, అంత ఎక్స్పోజర్ ఉంటుంది. ముఖ్యానికి అది ఒక హాస్పిటల్లోని ఒక గ్రేవ్ అండ్ డర్టీ జాబ్ అనాలి, ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టించుకునేది నాన్ మెడికల్ వాళ్ళే కాబట్టి. సో డాక్టర్ గారికి ఏమో దండాలు పెడతారు కానీ మరి ఆఫీస్ వాళ్ళకి ఎప్పుడు కూడా చీవాట్లు ఉంటాయి. సో అయితే అక్కడ కంప్లీట్గా మనం ఒక హ్యూమన్ పిక్చర్ని చూస్తాం. అంటే బాధ నుంచి ఉపశమనం పొందడంతో పాటు వాళ్ళ యొక్క డబ్బు వినియోగం, ఇక్కడ ఆర్థిక
సామాజిక అంశాలన్నీ కూడా మనకి ఆసుపత్రి ఆఫీస్లో బయటపడతాయి, మీకు ఆసుపత్రి క్లినికల్ చేంబర్స్లో ఉండవు. సో అలా నాకు జీవితంతో ఒక నేరుగా ఒక ఇంటరాక్షన్ అనేది కలిగింది. సో వాటిని ఖచ్చితంగా పంచుకోవాలని అనిపించినప్పుడు సహజంగానే నేను ఇది చాలా లైక్ ఎనీ రైటర్ ఐ కెన్ సే ఇట్స్ క్వైట్ యాక్సిడెంటల్ ఐ స్టార్టెడ్ రైటింగ్. సో అప్పుడు నా మొదటి కథలు అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ మై ఆఫీసే అని చెప్పాలి మొత్తం. కాబట్టి ఒక విధంగా సాహిత్యం మొదట ఇన్స్పిరేషన్ అయినప్పటికీ కూడా నా జీవితం, ముఖ్యంగా నా వృత్తి జీవితం చాలా ప్రభావం చూపింది టు బికమ్ ఎ రైటర్. సో ఇట్ షేప్ మీ ద వే దట్ ఐ యామ్. So it's a kind of relief while you're working on other fields. No, yeah, and it's not relief, like it's kind of a, yeah, it's kind of an urge, or as you say, it's kind of a natural way of, like, I want to say something to someone, I want to share it, so I just do it, that's it. So it's kind of a natural output of whatever we want to say. Yeah. So this cannot be explained, it's kind of a cognitive expression, so I don't know, no one can explain that, how we do it. Yes, yes. Yes, ma'am, ఇప్పుడు కూడా మీరు రాస్తూనే ఉన్నారు కదా బుక్స్. ఎస్, దట్స్ గ్రేట్. వెల్, అయితే మీరు ఆంటర్ప్రెన్యూరల్ ఫీల్డ్ లో కూడా మీరు ఎంటర్ అయ్యారు బై స్టార్టింగ్ ప్రభా స్కూల్స్. సో దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ప్రభా స్కూల్ చాలా లేటర్ పార్ట్ లో జరిగింది. సో దానికన్నా చాలా ముందుగా మొదట మా హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అది. సో చిన్నపిల్లల కోసం పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది చేయడము ఒక చిన్న టౌన్లో, దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని పార్ట్ ఆఫ్ ఇట్గా నేను మొదటిసారిగా, అంటే నేను ఇందాక అన్నట్టుగా లైక్ ఆల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, నాది ఒక కుటుంబ సంస్థలోనే జరిగింది. లైక్ ఒకళ్ళ దగ్గర ఇంటర్వ్యూలకి వెళ్ళడం, లేక ఒక ఉద్యోగాలు ఇవ్వడము, లేదా రిజెక్షన్స్, ఇటువంటివన్నీ కూడా నా అనుభవంలో లేవు. కానీ నాకున్న అనుభవం ఎలాంటిదంటే కుటుంబ సంస్థల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా సులభంగా అర్థమవుతుంది. ఇది చాలా న్యాచురల్గా ఎంతగా అడాప్ట్ అవుతామో న్యాచురల్గానే ఇక్కడ చాలా కన్విక్షనల్ కన్స్ట్రైంట్స్ అన్నీ ఉంటాయి. సో వాటన్నిటి మధ్యలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆఫీస్కి ఇంటికి తేడా చాలా తక్కువగా ఉంటుంది, చాలా పల్చటి రేఖ. సో ఇంకా ప్రొఫెషనలిజం అనేది దాంతో ఇంటిలోని కుటుంబ సంబంధాలని లేక ఆఫీస్లోని రెండింటిని మనం చేసుకోవడానికి చాలా చాలా నాజూకైన వ్యవహారం అది, చాలా ఇబ్బందికరమైన వ్యవహారం, చాలా కష్టపడే వ్యవహారం. దీనిలో నుంచి ప్రొఫెషనల్గా మారడం అంటే హౌ టు డీల్ విత్ దట్ అనే దాంట్లోనే వి డిఫైన్ అవర్ సెల్స్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఇక్కడ రిలీఫ్ లేదా ప్రెషర్ అంటూ ఏమీ లేదు. సో దట్స్ వన్ ఆఫ్ ద positive things that it's our own family organization, so I have time enough to focus whenever I want. So ఇవాళ ఒక దానికోసం నేను స్టడీ చేయాలనుకోండి, నేను ప్రత్యేకంగా చేయలేదు. ఒక రూరల్ హెల్త్ క్యాంప్కి వెళ్ళాను, అక్కడ నాకు ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉంది. సో మామూలుగా హెల్త్ క్యాంప్కి వెళ్ళిన వాళ్ళం బుద్ధిగా క్యాంప్ చేసుకుని తిరిగి వస్తాము, కానీ నాకు ఇటువంటి ఒక కుతూహలము, క్యూరియాసిటీ ఉంది కాబట్టి అక్కడ నుంచి కాసిని కబుర్లు, కథలు ఏమిటి తెచ్చుకునేదాన్ని, అంతకన్నా ఇంకేం లేదు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద బికమ్ లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో దట్ మేడ్ మీ మోర్ హ్యాపీ అండ్ మోర్ పాజిటివ్ అబౌట్ పీపుల్ అరౌండ్. సో ఆల్ ద టాపిక్స్, ఎస్పెషలీ దృశ్యాదృశ్యం 6 ఏళ్ళు పట్టింది నాకు, ఎస్పెషల్లీ ఐ వాజ్ పీక్ ఆఫ్ మై కెరీర్ అది. సో దానికోసం నా పిల్లలు చాలా చిన్న పిల్లలు. సో వీ యూస్ టు హ్యావ్ పిక్నిక్స్ ఫర్ దర్ సండే. ఐ యూస్ టు టేక్ దెమ్ లైక్ సోమశిలకు ఒకసారి పిక్నిక్లో, నేను ఏదైనా ఒక స్టడీ చేయాలి, లైక్ టు గో టు ఎ రూరల్ స్టడీ. సో దట్ యూస్ టు బి మై picnic point for my children. All of 3 of us used to go and we used to spend. So I used to collect what information I need, and వాళ్ళకి వాళ్ళ fun వాళ్ళకు ఉండే. So they spent a day with me outing and all. So it was quite interlinked and internet. So it was, yeah, it happened naturally. It was not defined or planned or something. Okay, that's great. And మీ ఫ్యామిలీ నుంచి ఎలా ఉండేది సపోర్ట్? ముందన్నట్టుగానే ఇది కుటుంబ సంస్థ. సో ఒకరు ఉద్యోగం ఇవ్వలేదు, సో నేనే తీసుకున్నాను. కాబట్టి నేనే డిఫైన్ చేసుకోవాలన్నాను, నేనే నాకు నచ్చినట్టుగా నేను చేసుకోగలిగాను. సో ప్రతి ఒక్క దీంట్లో ఉన్నట్టుగానే బాగా జరుగుతున్నంత కాలం బాగానే ఉంటుంది. తర్వాత ఏదైనా కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు Chandralata is not an exception. We are part and parcel of the entire thing that happens subjectively. So I have to pass through all the rough and tough times, and my family was right in the family, so it was always there.
ఓకే. దట్స్ గ్రేట్. వెల్ ఇప్పుడు మీరున్న పొజిషన్‌కి రావాలంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుంటారు. వి నో థట్. బట్ మీరు నోటబుల్ స్ట్రగుల్స్ ఏవన్నా చెప్పాలి అనుకుంటే ఏం మెన్షన్ చేస్తారు? సో థట్ అదర్స్ కెన్ డ్రా సమ్ ఇన్‌స్పిరేషన్. Exit from what you build, and that's the toughest part. So you have to take a decision when you have to close your whatever you have built up for a long time. ఒకటి నిర్మించుకుంటూ వచ్చిన దాన్ని దాని నుంచి దాన్ని క్లోజ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో తర్వాత పునర్నిర్మించుకోవడం అంటే మళ్ళీ దాన్ని ఇంకో కొత్త దాన్ని నిర్మించుకో. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్. సో ఇట్స్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్, బట్ విల్ గెట్ లిటిల్ పెయిన్. మొదటిసారి బాధిస్తుంది కానీ తర్వాత అది ఎలా చేయొచ్చు అనేది కలుగుతుంది. అక్కడ అటువంటి టైంలో, సెన్సిటివ్ టైంలో ఓకే దట్స్ ఐడియల్ టైమ్ టు గెట్ ఇన్ టు అప్సెట్ అండ్ నిరాశ, నిస్పృహ, దుఃఖం, దిగులు అన్నీ రావాల్సిన సందర్భంలో మనం ఒక పాజిటివ్ స్టెప్ తీసుకోవడం. ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్. సో ఎగ్జిట్ క్లాస్ అనేది చాలా అంటే ఎవరు రాసుకునేది కాదు, వస్తుందని కూడా మనం అనుకోము ఎప్పుడు కూడా. సో వీ ఆల్ నో హౌ టు ఎంటర్. అదే పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుస్తుంది కానీ బయటికి రావడం తెలుసు. సో దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సిచ్యువేషన్ వెన్ యూ ఆర్ a woman and also in the family organization. This is a tough part because it involves with the people your life is connected. That's very sensitive. That's what was the toughest part, and I think yes ma'am. వెల్ మీరు సిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా వర్క్ చేశారు హోల్ టైమ్ డైరెక్టర్ గా, అండ్ అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు దాంతో ఉన్నారు. అండ్ సో ఏదైనా స్టార్ట్అప్ కానీ ఏదైనా బిజినెస్ కానీ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు దాని నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం. బికాజ్ అప్పుడే స్టార్ట్ చేశారు, అసలు అది ఎలా గ్రో చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు, ఇలాంటి చాలా స్కిల్స్ వస్తాయి. సో మీరు ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నారు? So as I have already mentioned, it's Madi. I was into hospital administration, like which was very smaller one, like chinna clinic, tarata nursing home, and it's very informal and jarugutundi subjective ga jarigedante because my own family and all that. So when we wanted to have a bigger project, we came up with this a company. So interestingly, my father is the chairman, so I have to report him every day. Oh, is it? Yeah. That actually helped me to realize a friend in him. So until then he was just my నాన్నగారు. అప్పుడు దాకా నాన్నగారు లాగానే నాకు తెలుసు. కానీ ఒకసారి మేము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టిన తర్వాత సో హీ వాజ్ చైర్మన్. సో ఎవ్రీ డే ఈవినింగ్ ఐ హ్యావ్ టు రిపోర్ట్ హిమ్ వాట్ ఎవర్ హ్యాపెన్. So that was one of the amazing experiences that gave me a lot of time to spend with him. Which fortunately I'm a child who could spend a lot of time with him. That helped me a lot. And other thing is ours is a medical into health business. So I have to review everything with the doctors. So doctors at home and doctors in office. So I learned a lot because andlonu child health. చైల్డ్ హెల్త్ లో ఒక సిక్నెస్ నే కాకుండా ప్రివెంటివ్ కేర్ కూడా చాలా ఉంటుంది. సో ప్రివెంటివ్ కేర్, సిక్నెస్ అండ్ ఆల్సో ఇంకా పిల్లలు పుట్టక ముందు పేరెంటల్ కేర్ కూడా. సో ఇవన్నీ ఫేజెస్ ని కూడా నాకు చేయడానికి చాలా అవకాశం వచ్చింది. తర్వాత మంచి డాక్టర్స్ ని నేను కలవగలిగాను. సో వాళ్ళ వల్ల చాలా విషయం కానీ ఎస్పెషల్లీ అవర్ ప్రాజెక్ట్ వాజ్ మచ్ ఎర్లియర్. సో 90s లో కాబట్టి దట్ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికల్ time that the medical field. So I'm fortunate enough to learn a lot. So it helped me a lot, and I think whatever I am today. So that's where we got that objective look into ourselves. So that helped. దట్స్ గ్రేట్. ఎస్ మ్యామ్, మీరు పేరెంటల్ కేర్ గురించి చెప్తున్నారు కదా. సో మీరు ప్రభావ స్కూల్స్ తరపున కూడా మీరు చాలా మంది చిల్డ్రన్తో కానీ పేరెంట్స్తో కానీ ఇంటరాక్ట్ అయి ఉంటారు. సో మీకు పేరెంటింగ్ గురించి ఇలా చాలా విషయాలు తెలుసుంటాయి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని. సో వాట్ డూ యూ థింక్ ఆర్ ద టాప్ 3 parenting qualities that one should possess? Parents and any adult who are close to children, they should be open to learn from children. ఎందుకంటే మామూలుగా that's the first thing, open to learn. తర్వాత unlearn. So we are all have some convictions of parenting. So we should be open to unlearn our convictions and we should be open to learn. So ఇది ఒక ongoing process of evolution. Like as parents we also grow like humans. ఎందుకంటే సాధారణంగా మనం చేసేది ఏంటంటే యాజ్ టేక్ ఎనీ పేరెంట్, ఈవెన్ మీ నా చిన్నప్పుడు అని మొదలు పెట్టుకుంటాం.
సో నా చిన్నప్పుడు ఉన్నటువంటి ఒక ఛాలెంజెస్ యాజ్ ఎ చైల్డ్ ఆర్ ద నీడ్స్ యాజ్ ఎ చైల్డ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ద చైల్డ్ బోర్న్ టుడే. సో మనం ఈచ్ చైల్డ్ మనం మన ఓన్ ఇంట్లోనే చూస్తాం, ప్లస్ మేము ఎక్కువ మంది పిల్లలతో చేస్తున్నాం. ఒక్కొక్క బ్యాచ్ ఆఫ్ చిల్డ్రన్ లైక్ వాళ్ళ అవసరాలు చాలా వేరు. ఈ రోజు పుట్టే పిల్లలకి టచ్ స్క్రీన్ లేకుండా ఒక దీన్ని వాడడం తెలీదు. దే డోంట్ నో హౌ టు డీల్ వితౌట్ టచ్ స్క్రీన్. అది విషయం ఏంటంటే చిన్న చిన్న రిమోట్ గ్రామాల్లో ఉన్న పిల్లల చేతిలో కూడా ఇవాళ ఫోన్ హ్యాండ్లింగ్ అనేది తెలుసు. అదే ఒక 5 ఏళ్ల క్రితం తెలియదు, ఒక 2 ఏళ్ల క్రితం తెలియదు, 3 ఏళ్ల క్రితం తెలియదు. సో దిస్ వాస్ట్ చేంజ్ గోయింగ్ ఆన్ లైక్ టెక్నాలజికల్లీ. కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా పాత మెథడ్సే వాడతాం. ఎందుకంటే ఇక్కడ అందుకే నేను ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు talk about parenting, I don't want to talk about only parents but all adults that are connected with children. So every child is unique, every child is growing. Just to know that no child is bad or sad or something, so every child is unique. So that one thing, like it's a very strong thing. So parents or any adult should be open to learn because their needs and challenges are not ours. So it is our turn to pay our hidden kind of all first to మన వైపే చూస్తారు. ఎవరైతే పెద్దలు ఉన్నాం, యూ మే బి అ టీచర్, అన్ యాక్టివిస్ట్, లేదా అక్క, ఆంటీ, పక్కింటి వాళ్ళు ఎవరైనా మన వైపు వాళ్ళ సహాయం కోసం చూస్తారు, మనల్ని నమ్ముతారు. అందువల్లే అంత చైల్డ్ అబ్యూస్ చేయగలుగుతున్నాము. ఇట్స్ అ వెరీ ఇట్స్ అ క్రూయల్ అండ్ రియాలిటీ ఆఫ్ ద. ఒక నేబర్ చిన్న చాక్లెట్ తో ఒక క్రైమ్ చేయగలుగుతున్నారంటే పిల్లలు మనల్ని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవట్లేదు. దానికి కావాల్సింది ఏంటంటే యూ షుడ్ బి ఓపెన్ టు లెర్న్, open to listen to them, open to learn. That's what I think. So keep that. Right. Well, ఇప్పుడు డాక్టర్ చంద్రలత గారు అనే పేరు వినగానే ఫస్ట్ ప్రభవ అనే టైటిల్ ఒకటి గుర్తొస్తుంది. సో ప్రభవ పబ్లికేషన్స్, ప్రభవ స్కూల్స్ అండ్ చాలా వింటాము ఆ వర్డ్ రిలేట్ అయినవి. సో దాని గురించి చెప్పగలరా? ప్రభవ అసలు ఆ వర్డ్ ఎలా వచ్చింది, దాంతో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు? ప్రభవ అంటే బిగినింగ్, తెలుగు క్యాలెండర్ లో మొదటి సంవత్సరం ప్రభవ. నేను మామూలుగా ఎలా చెప్తుంటానంటే ప్రభవ అంటే ప్రారంభం, గొప్ప వెలుగుతో ప్రారంభం అని. అంటే సూర్యుడు ప్రభవిస్తాడు రోజు, అంటే బాగా చిమ్మ చీకటి తర్వాత. కాబట్టి ప్రభ ఎప్పుడు మొదలు పెట్టడమే కొత్త ఆలోచనలు, కొత్త వాటిని. సో ఆ తర్వాత ఎలా కొనసాగిస్తారు, ఎలా జరుగుతుంది అనేది ఇక ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్, లైక్ ఒక విత్తనం లాగా. సో అది చాలా గొప్ప వెలుగుతో జరగాలని నేను అనుకుంటాను. సో దానికి ముగింపు లేదా ఎండ్ అనేది లేదు. సో ఇట్ ఆల్వేస్ మీన్ ప్రభవిస్తూనే ఉంటుంది, దేర్ ఇస్ నో ఎండ్. అందువల్ల కొత్త పనులు చేయగలుగుతున్నాం. Yes, that's great, ma'am. Well, ఇప్పుడు మీరు చాలా కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యారు. నాట్ ఓన్లీ నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా, యునెస్కోలో కూడా మీరు స్పీచ్ ఇచ్చారు. అండ్ ఇన్ని కంట్రీస్, అండ్ ఆల్సో మేము విన్నాము మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, అండ్ చాలా కంట్రీస్ కూడా విజిట్ చేశారు. ఇన్ నార్త్ అమెరికా ఆర్ యూరోప్ ఆర్ సౌత్ ఏషియాలో కూడా చాలా కంట్రీస్ విజిట్ చేశారు. సో మీకు తెలుస్తుంది కదా, లైక్ అక్కడ ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్ ఏంటి, ఇండియాకి కంపేర్ చేస్తే ఉండే డిఫరెన్సెస్ ఏంటి అని. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మన ఇండియన్ యూత్ కి కావాల్సిన క్వాలిటీస్ ఏమని అనుకుంటున్నారు? వన్ థింగ్ ఈస్ ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ అన్ ఇండియన్. ఎందుకంటే మనకున్న గొప్ప విషయం ఏంటంటే మల్టిప్లిసిటీ. మనకున్నటువంటి వైవిధ్యం అనేది ఎక్కడా లేదు. సో మనకి సహజంగా వైవిధ్యంతో కలిసి ఎలా బ్రతకాలో మనకు తెలుసు, ఎలా పెంపొందాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా మనల్ని మనం మలుచుకోవాలో మనకు తెలుసు. ఇది భారతీయులుగా మనకున్న లక్షణం అన్నమాట. అందువల్ల మనం ఎక్కడ ఏ దేశాలకు వెళ్ళినా తొందరగా ఎందుకు అడాప్ట్ అవ్వగలుగుతున్నాం అంటే అందువల్ల. ఇప్పుడు భారతీయత అనే దానికి చాలా నిర్వచనాలు చాలా తప్పు, అంటే ఒక మత పరంగానే ఇంకొక రకంగా చేస్తున్నారు. కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నేషన్ ఆఫ్ డైవర్సిటీ. దీనికి ఉన్నటువంటి మల్టిప్లిసిటీని మన యొక్క బలం. అది మర్చిపోయి ఒక మోనోక్రోనిక్ కల్చర్లోకి మనల్ని బలవంతంగా ఒక రకంగా మోటివేట్ చేస్తూ మనల్ని ఒక రకంగా ష్రింక్ చేసే విధానంలోంచి బయటపడాలి. బికాస్ వీ షుడ్ బి ఓపెన్ టు నో అవర్ ఓన్ సెల్ఫ్. వీఆర్ నెవర్ బీన్ సింగిల్, వీఆర్ నెవర్ బీన్ మోనో కల్చరల్ ట్రైబ్. మనం కాదు అసలు. అందువల్ల వీ థింక్ వీఆర్ ఆల్వేస్ బీన్ యాక్సెప్టెడ్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఉదాహరణకి నేను మా పిల్లలు నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి నా దగ్గర ఒక చిన్న పాట నేర్చుకుంటున్న పిల్లవాళ్ళకి నేను ఎలా అంటే, ఈ పూట ఇక్కడ అదే వయసు పిల్లవాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు నేర్చుకోగలిగితే వీళ్ళు నేర్చుకోగలగాలి. అంతగా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు నాకు
బుద్ధి పుడితే నేను ఫ్రెంచ్ భాషలో ఒక చిన్న రైమ్ నేర్చుకోగలను, ఒక సినిమా చూడగలను, మలయాళంలో చూడగలను. ఎంతగా ఒక పక్క టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు ఒక విధమైనటువంటి స్ట్రింగ్ చేస్తున్నాం మరోవైపు. అంటే ఇక్కడ చాలా కన్ఫ్యూషన్ ఉంది, మన విలువలేంటి, మన ఇదేంటి అని. సో ఈ ప్లూరాలిటీ అనే దాన్ని అర్థం చేసుకోవడం, అది మన యొక్క స్ట్రెంగ్త్ కావాలి కానీ మనకు ఒక బలహీనత కాకూడదు. మన సాధారణంగా జరిగేది ఏంటంటే అది వైషమ్యాలకు మూలం అవుతుంది. ఈ ప్లూరాలిటీని, ఈ మల్టిసిటీని మనం ఒకరితో ఒకరం గొడవలు పడడానికి, ఒకరితో ఒకరం చాలా తొందరగా మనం ఒకరి మీద ఒకరు ద్వేషించుకోవడానికి మూలం అవుతుంది. ఐ థింక్ దట్స్ హౌ వీఆర్ లూజింగ్ అవర్ స్ట్రెంగ్త్. మన బలం బలహీనత అదే అవుతుంది. సో అది మనం బలంగా మార్చుకోగలడం, ఐ కెన్ సే దట్. అండ్ మనం ఎప్పుడు కూడా భాష విషయంలో కానీ, కమ్యూనికేషన్ విషయంలో కానీ, వీఆర్ ఆల్వేస్ బీన్ ఓపెన్ టు లెర్న్. multilingual societies. Any child is a global child now. That's what I strongly believe. So we are no way we are accessible to the knowledge, which is quite easy and all that. సో మోర్ అండ్ మోర్ ఎంత రిమోట్గా ఉన్న పల్లెటూరులో ఉన్న, బికాజ్ నేను ఎక్కువగా రూరల్ చిల్డ్రన్తో వర్క్ చేస్తాను, ఎక్కడ వాళ్ళమైనా మనం ఈరోజు యాక్సెస్ చేయవచ్చు. కానీ ఆ యాక్సెస్ చేసే మార్గాల్ని క్లోజ్ చేయడం కానీ, లేకపోతే వాటిని వాళ్ళకి అందనీయకుండా చేయడం కానీ జరిగేటువంటి ఒక సోషల్ సిస్టమ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే ఒక మోనో కల్చరల్ దానిలోకి బలవంతంగా నెట్టాలని నేను అనుకుంటాను. భారతీయత పచ్చగా ఉన్నంత కాలం we ourselves are very very strongly rooted in diversity. కాబట్టి అది మన స్ట్రెంగ్త్, దాన్ని గ్రహించాలని మాత్రం నేను అనుకుంటాను. రెస్పెక్ట్. దట్స్ గ్రేట్. యా. సో ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అంతా మన యొక్క కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ యూనిటీని ఇంకా బిల్డప్ చేయాలని నేను విష్ చేస్తున్నాను. అండ్ మీరు ఆంటర్ప్రెన్యూర్గా చేశారు. వెల్, అయితే మీ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పండి మ్యామ్, లైక్ వాట్ వాస్ ద అడ్వైస్ యూ వుడ్ లైక్ టు గివ్ టు వనరబుల్ ఆంటర్ప్రెన్యూర్స్ టుడే? మామూలుగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి అని ముందు మనం మాట్లాడుకోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటి అంటే మన బ్రౌన్ నిఘంటు ఏం చెప్తుందంటే సాహసంతో చేసే ఒక సాహసం, చేసే ఒక ఇనిషియేటివ్ వర్క్. బేసికలీ అంబిషన్ ఉండాలి అండ్ మొదలు పెట్టాలి. సో ఒకదాన్ని కొత్తగా మొదలు పెట్టడం అనేది ఇట్స్ యాజ్ క్రియేటివ్ యాజ్ రైటింగ్ ఎ స్టోరీ. యాజ్ ఐ సెడ్ ఇందాక కథ రాకడ లాగా ఈ యొక్క బిజినెస్ ఆలోచనలు కూడా చాలా కొత్తగా చాలా సహజంగా రావాలి. అందుకు తగ్గ వాతావరణం, తరగతి గదులు ఇప్పుడు మనకి లేవు. అంటే పిల్లల్ని ఏది కూడా మనల్ని కొత్తగా ఆలోచించనివ్వము, కొత్తగా చేయనివ్వము, కొత్తగా చెప్పనివ్వము. మనం జిరాక్స్ తీసి ఇచ్చినటువంటి ఆన్సర్స్ ని విత్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవరీ పంక్చువేషన్ మార్క్ వాళ్ళు చెప్పాలి. సో కొత్తగా ఆలోచించడం తప్పు కాదు, కొత్తగా ఆలోచించడం మన బలం. సో ఆలోచించినప్పుడు దాని యొక్క అవుట్కమ్ యొక్క మంచి చెడు మనం తీసుకోవాలంటే ఎవరైతే కొత్త ఆలోచన చేస్తారో వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. మంచి నుంచి చెడు నుంచి రెండింటి నుంచి నేర్చుకుంటామో, సో వాటిని తట్టుకునే ధైర్యం ఉండాలి. రెండోది ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, as I said, exit. You have to exit the thing. You have to close down some things. You have to deal with the issues that related to an entrepreneurship. If we are succumbing, and you can see another self-harming కానీ, ఇప్పుడు suicide rate కానీ, depression కానీ చాలా చూస్తున్నాం. అది not only in the business, look everywhere we can see people. We have seen cases where walking into the water, so river, అది ఇట్లాంటి సందిగ్ధమైన స్థితి ఎక్కడొస్తుందంటే మనం బేసిక్ విషయాన్ని మనం నేర్పించడం లేదు. ఇట్స్ ఓకే టు ఫెయిల్, బట్ హౌ టు డీల్ దట్ ఫెయిల్యూర్ and find a creative solution to overcome that and define your success. How will you define your success? Okay, I failed, then what? That's one of the important. Very right. Yeah, that one of the important things that we need to be aware and talk to children from the very beginning. Right. It's okay to fail. Yes. So then it's not okay to fail. Find a solution to succeed. So how will you succeed? What are your strengths? What are your weaknesses? How do you overcome? This kind of a dialogue is not possible because we are only looking for success. We only want faces on the flexes, nothing else. So that is not. Yes, that's right. We are nibbing off our entrepreneurship. We are nibbing off our own grave. Like it's like మనం మన పిల్లల్ని మనం వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు ఆలోచించడానికి. సో
పర్వాలేదు దాంట్లో మార్కులు తక్కువ వస్తాయి, లేదా ఇంకొక పని చేయడంలో అది అవుతుంది. అలాగే ఒక కొత్త పని మొదలు పెట్టినప్పుడు అది సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు అని. కాకపోతే ఒక మూల సూత్రం, ఈ మానవ జాతి అంతా ముందుకెళ్ళింది లేదా వాట్ ఎవర్ వీఆర్ టుడే అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ అనే దాన్ని అనేది చాలా, అందుకే అన్నది సాహసంతో కూడుకున్న పని అని. సో యూ షుడ్ బి urge తో మొదలు పెడతారు. సో వై డూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ లైక్ a bookstore among like hospitals? I started a bookstore among the hospitals. So why do you do that? So everyone advised like it will fail, so it may fail, but how do you face it, how to deal that? So that kind of an adventure, ఒక సాహసం చేయగలేటువంటి ధైర్యం రావాలి అని అంటే అది మనము యాజ్ అ సోషల్ ఇదిగా వాడికి ఒక వాతావరణం క్రియేట్ చేయడంలో ఐ థింక్ ద క్లాస్ రూమ్ is one of the vital places where we can really do that magic. So let them give a trial and go do errors, and every human and learn. So this is all the process of evolution, and let them go on. So మన ముందు అసలు ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వట్లేదు. దట్స్ ద ట్రాజడీ ఆఫ్ ద డే అని నేను అనుకుంటాను. Yes, entrepreneurship is really a risky thing, and we can't predict the future, as you said, ma'am. And మనం చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంచెం ప్రాక్టికల్ గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో, సో దట్ మనకి చిల్డ్రన్ కి కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఆర్ సపోర్ట్ ఉంది, పర్లేదు చేయొచ్చు, రిస్క్ తీసుకోవచ్చు అనే సపోర్ట్ ఉంటుంది. వెల్, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ అడ్వైస్. అండ్ ఒకవేళ లైక్ ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనుకుంటే, ఒక ఉమెన్ ఈ ఐ షుడెంట్ సే మేల్ డామినేటెడ్ సొసైటీ, బట్ ఈ సొసైటీలో కనుక విన్ అవ్వాలి, సక్సీడ్ అవ్వాలి అని అనుకుంటే తనకి ఎలాంటి క్వాలిటీస్ బిల్డప్ చేసుకోవాలి, ఈ సొసైటీని స్ట్రాంగ్ గా ఫేస్ చేయడానికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటారు? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మ్యాన్ అండ్ ఉమెన్ కి సంబంధం లేదు. ఇట్స్ బియాండ్ జెండర్. సో ఇట్స్ అ క్వాలిటీ లైక్ వన్ హూ గెస్ ఇట్. సాధారణంగా ఏంటంటే ఇది సింపుల్ గా చెప్పాలంటే దానికి ఒక మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే దాన్ని మామూలుగా వాడుతుంది, వ్యాపార విషయాల్లోనే వాడుతున్నాము. ఒక వ్యాపారాన్ని గురించి ఒక ఆలోచన రావడం, దాన్ని మొదలు పెట్టడం, దానికి కావాల్సిన మొట్టమొదటి సమస్య ఏంటంటే పెట్టుబడి తీసుకురావడం, దాని పని నిర్వహణలోకి తీసుకురావడం, తర్వాత ఫలితం తీసుకురావడం. ఇది ఒక క్రమం పద్ధతి ఉంది. దీంట్లో వచ్చేసరికి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఏమి తేడా లేదు. ఎందుకంటే ఆ ఐడియా, బిజినెస్ ఐడియా ఇస్ వెరీ, దానికి జెండర్ లేదు. కాకపోతే ఆ పని చేసే వ్యక్తికి జెండర్ ఉంది. సో వ్యక్తికి జెండర్ ఉంది అన్నప్పుడు అన్ని రకాలటువంటి సమాజంలో ఉన్న అన్ని రకాల, మీరు చెప్పడానికి కొంచెం సందేహించారు, కానీ ఇట్స్ అ ప్యాట్రియార్కల్ సొసైటీ స్టిల్. ఇది పేరుకి కనపడుతుంది, కానీ ఇట్స్ మెయిల్ డామినేటెడ్ ప్యాట్రియార్కల్ సొసైటీ, ఎస్పెషల్లీ బిజినెస్ కమ్యూనిటీస్. సో మొదట ఫ్యామిలీ రన్ బిజినెస్లో ఉండేటువంటి, కుటుంబ సంస్థల్లో ఉండేటువంటి వీళ్ళే కాకుండా చాలా మటుకు ఉమెన్ మనం చూస్తే కనుక ఒక 4-5 పేర్లు తప్ప ఇండిపెండెంట్గా వచ్చి స్వయంగా సెల్ఫ్ మేడ్ ఉండేవాళ్ళు చాలా చిన్న వాటిలో కనపడతారు మనకి. దాంట్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన, అంటే ఫ్యాషన్, జ్యువెలరీ, లేకపోతే పిల్లల పెంపకం, లేకపోతే స్కూల్స్, బుక్స్, ఏవైతే ప్రీ కన్విక్షన్స్ ఆఫ్ ఉమెన్ చేయగలిగిన పనులు అనే వాటిలోని కనపడతారు. ఇక ఒక రాడికల్ గా చేసిన వాళ్ళు వేళ్ల మీద ఉంటారు. అయితే వీటన్నిటిలో కూడా యాజ్ ఉమెన్ లేకపోతే యాజ్ అ మ్యాన్ ఒక విషయం ఏంటంటే, స్వంతంగా ఆలోచించే వాళ్ళని, స్వతంత్రంగా వ్యవహరించే వాళ్ళని, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా కూడా ఎక్కడ హర్షించరు. అది పై మాటలే. అంటే మీరు స్వంతంగా ఆలోచిస్తారు, ఒక ఆలోచనతో వచ్చారు, లేదా మీకు స్వతంత్రంగా మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు. సో ఎంటర్‌ప్రెన్యూర్ అనగానే 2 ముఖ్యమైన క్వాలిటీలు. స్వంతంగా మీకు ఒక ఆలోచన ఉండాలి, మీరు స్వతంత్రంగా మీరు వ్యవహరించాలి, అంటే మంచి చెడు నిర్ణయం మీరు తీసుకోవాలి, ఆ నిర్ణయం మీరు నిలబడాలి. సో అది ఫెయిల్ అవ్వచ్చు లేదా సక్సీడ్ అవ్వచ్చు. సో ఈ ఫెయిల్యూర్ అనేదాన్ని ఒక మ్యాన్కి వచ్చే సపోర్ట్కి, ఉమెన్కి వచ్చే సపోర్ట్కి తప్పకుండా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రీ కన్విక్షన్స్ మధ్యలో వాళ్ళ వ్యాపారం చేయాలి. వ్యాపారం అంటే ఒక ఫలితం లేదా ఒక లాభం కోసం చేసే పని. సో ఈ లాభం అనేది తీసుకురావడంలో ఒక ఛాలెంజ్ చాలా పెద్దది. ఇది డబ్బుతో ముడిపడిన వ్యవహారం. దీంట్లో ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని మీరు అన్నారు కాబట్టి,
ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిన వాళ్ళలో ఉమెన్ గురించి మాట్లాడుకునే ముందు మెన్ గురించి మాట్లాడుకుందాం. యంగ్ Sure. ఎంటర్‌ప్రెన్యూర్స్. Yes. మీకు చాలా వరకు ఎక్స్‌పీరియన్స్ ఉమెన్ పాస్ త్రూ అయ్యేవి తెలీదు. ఎందుకంటే యూ నెవర్ ద సేమ్ పీపుల్ దే డోంట్ బిహేవ్ విత్ యూ ద సేమ్ వే. First point, because say bureaucrats or officers or taxpayers, ఒక బ్యాంకర్ ఒక పురుషుడితో చేసేటట్టు ప్రవర్తించే విధంగా అయ్యే అనుభవాలను ఒక ఉమెన్కి అయ్యే అనుభవాలు ఒకటి కాదు. అందుచేత రెండోది అది ఎంతగా మనం వివరించి చెప్పినా కూడా తెలియదు అన్లెస్ యు ఆర్ వెరీ ఎంపథెటిక్ అబౌట్ దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ ఆర్ దేర్ ఈస్ అ ఫ్యామిలీ మెంబర్ విచ్ ఇస్ ఆల్రెడీ ఫేసింగ్ దట్. దే డోంట్ బిహేవ్ ఇన్ ద సేమ్ వే. సో ఇక్కడ మళ్ళీ బ్లేమ్ ఇక్కడ వెళ్ళినటువంటి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ మీదే వస్తుంది. దే డిడ్ంట్ బిహేవ్ విత్ us లైక్ దట్. సో యు ఆర్ పుట్టింగ్ అప్ ఎ స్టోరీ that this was not good. And second, so how we have faced, because we have to go to banks and we have to go to places where you have to get the financial support and all with a plan. So is it easy? So the best thing is going for our own capital. It's not easy. With our own capital, Yes. you can't do business. It's a very limited one. You need to go for venture capital. వెంచర్ క్యాపిటల్ మనకి చాలా ఇక్కడ కొంచెం కుతూహలంగా ఉండింది. నేను ప్రపంచంలో ఎలా జరిగిందని కాస్త వెతికి చూస్తే 1988 అంటే 1988 వరకు అమెరికాలో ఉమెన్స్ బిజినెస్ ఓనర్షిప్ యాక్ట్ అని వచ్చే వరకు కూడా ఒక ఉమెన్ కనుక చేయాలంటే వాళ్ళ హస్బెండ్ సంతకం పెట్టాలి ష్యూరిటీ. కానీ చాలా అంటే మీరు ఈ మాట మొదలు పెట్టాక నేను కొంచెం వెతికి చూశాను. సో ఇది గూగుల్ సమాచారం కాబట్టి దీనిలో ఎంతవరకు సత్యం ఉందో మీరు కూడా ఇంకోసారి వెతికి చూడండి. ఉమెన్స్ బిజినెస్ ఓనర్షిప్ యాక్ట్ అని 1988లో వచ్చే వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పురుషులకు షూరిటీ సంతకం పెట్టాలి వెంచర్ క్యాపిటల్ ఇవ్వడానికి బ్యాంకర్స్ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం. సో మనకి నిజానికి అటువంటిది లేదు. ఇట్స్ వెరీ క్లియర్. లైక్ మీరు తగినంత కొలేటరల్ సెక్యూరిటీ ఇచ్చారా, షూరిటీ చూపించారా, లేకపోతే దానికి తగ్గ ఒక నియమాలు పాటించారా అనేవి చూస్తారు. సో వాట్ ఈస్ యువర్ ఐడియా నాట్ టు డూ దట్ ఆర్ నాట్ ద డెసిషన్ ఆర్ ద మీటింగ్, హౌ యూ కన్విన్స్ విత్ ద బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్స్ అంతా జరుగుతుంది. అయినా ఎందుకని రావట్లేదు అని అంటే ఉమెన్ మీద పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడానికి ఉన్నటువంటి లిమిటేషన్స్, మన సోషల్ పర్సెప్షన్స్ అండ్ కన్విక్షన్స్ చాలా వరకు వచ్చిన ఉమెన్ కూడా మనకి చిన్న చిన్నవి లేదా ఉమెన్ రిలేటెడ్ లేదా హోమ్ రిలేటెడ్ యాక్టివిటీస్లోనే చేస్తూ వస్తున్నారు. సో మనకి చాలా తక్కువ ఎగ్జాంపుల్స్గా మనకు కనపడే వాళ్ళు కుటుంబ సంస్థల్లో భాగంగా ఇప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తూ ఉంటారు మీడియాలో వాళ్ళందరూ కూడా వాళ్ళు దాంట్లో భాగంగా వచ్చిన వాళ్ళే. నాతో పాటు ఒక 26 ఏళ్ల వయసులో నేను ఒక పెద్ద ఆసుపత్రి నిర్వాహకుగా మారాను అని అంటే అది కుటుంబ సంస్థల్లో భాగంగా వచ్చాను. నేను బయట వెళ్ళి స్వంతంగా చేయలేదు. సో ఇది రియాలిటీ. ఒకరు స్వంతంగా మొదలు పెట్టడానికి కావాల్సింది పెట్టుబడి కావాలి, ఆలోచన కావాలి, పెట్టుబడి కావాలి. సో ఈ పెట్టుబడి ఇచ్చే దగ్గరే మొత్తం సమాజం ఉన్నటువంటి అన్నీ కూడా వస్తాయి. సో ఏ ధైర్యంతో ఒక అమ్మాయి బయటకు వచ్చిన అమ్మాయికి నేను ఎలా పెట్టుబడి ఇవ్వాలి? సో దీనికోసం మనం ఈ ప్యాట్రియార్కల్ సొసైటీని అంగీకరిస్తుంది. దీని లోపల ఉమెన్ ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలనుకున్నారో అంటే ఇది పని కట్టుకుని అవరు వన్ థింగ్, కానీ ఒక వ్యాపారానికి సంబంధించిన ఆలోచన రావడం అనేది ఒక ఇన్బిల్ట్ లైక్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనుకోండి. కానీ ఆ తర్వాత అంతా పని కట్టుకుని చేయాల్సి వస్తుంది ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆర్గనైజేషన్. బికాస్ యూ నీడ్ టు గెట్ ద వెంచర్ క్యాపిటల్, యూ హ్యావ్ టు గెట్ ద వేర్ యూ గ్యాదర్ ద మనీ ఫర్ దట్. Is it part of your family or is family support, even tarata society support? Is it what is the nature of business you want to do? So are you prepared for the failure? If it fails, it's a hell. I mean మొత్తం ఆకాశం పై నుంచి బద్దలవుతుంది. అది man failure, he gets lot of support. It's okay to fail because he gets support from many things, because failure is part of parcel of their బిజినెస్. దీనిలో పెద్ద రహస్యం ఏం లేదు. చాలా కాలంగా మగవాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి అది సహజంగా ఉంది. సో కొంతమంది వస్తున్నారు. అందులో మనకి చాలా మట్టుకు ఎలాంటిది ఇష్టపడతాం అంటే ఒక స్పెక్టాక్యులర్ విక్టరీని ఇష్టపడతాం. ఇప్పుడు మాట్లాడాలి అంటే మీరు నేను ఎగ్జిట్ అయిపోయిన నా బిజినెస్ గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు, మీరే పిలిచారు నేను మాట్లాడుతున్నాను. ఇదే నేను నా ఒక యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది అనే దాని మీదనే మీరు కెమెరా ఫోకస్ అవుతుంది.
it's not only the success but why they fail and what made them to fail is one of the important things that we should learn. So as a society, we are not giving them space, are not giving them confidence, not giving them into like we're not taking into like an opportunity to do that. So entrepreneur never waits for that. They will explore beyond gender. If you are a Yes. man or woman, it doesn't matter. Even man fails, man ventures. సో ఆ చేయడానికి కావాల్సినటువంటి ధైర్యం సహజంగా ఈ patriarchal సొసైటీ ఇచ్చింది. ఇట్స్ patriarchal సొసైటీ. The Yes. same patriarchal society has other face, the positive face. Like I said, I got a friend in my father who helped me to get into this step. So there's other face of it, which is within that norms and convictions that fit into the patriarchal values, you can still exist. But there Yes. are challenges that if you step aside, if you want to take a Yes. decision, if you want to take a decision on your own, step aside. You have to face the challenge. ఇందాక నేను మళ్ళీ అన్నట్టుగా ఐ వాంట్ టు సే అగైన్, మీరు స్వంతంగా ఆలోచించే వాళ్ళు, స్వతంత్రంగా వ్యవహరించే వాళ్ళు అయితే మీరు స్త్రీ అయినా పురుషుడైనా ఒకటే ఛాలెంజ్ని తీసుకోవాలి. ఇక్కడ అప్పుడప్పుడు మనం స్త్రీ అనేటువంటి ఒక వైల్డ్ కార్డ్ని తీస్తుంటాం. అంటే దట్ ఎమోషనల్ ఛాలెంజింగ్ అండ్ ఎమోషనలీ వనరబిలిటీని ప్రదర్శిస్తూ ఉంటారు చాలా వరకు. సో దిస్ నో షార్ట్ కట్. If you are an entrepreneur, you will strengthen yourself without beyond gender. You have to strengthen your abilities. You have to like what you need and what are you looking for. Like if you fail, how you are going to do that, deal that. Yes, that's Totally on your head, like whether you're a boy or a girl. Yes. Face the consequences. So that's a yes. That, very greatest challenge that women have to deal with. That's why it's second now. It's like a threefold or fourfold. So even Yes. for boys, it's not easy. They have to pass through this, but we are so used to their participation in the entrepreneurship that they'll get lots Yes. of. So participation Yes, of more and more younger ladies like your group, this is really good that we will also overcome. We will also learn how to deal that, and it becomes like it's okay. They are trying. It's a trial and error, and they're learning. It goes on. So అటువంటి ఒక సాధారణం అయిపోయినది, ఇది ఒక నార్మల్ గా అవ్వట్లేదు అనమాట. అందుచేతే మనం ప్రత్యేకించి ఒక 2 పెట్టుకుని ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ అని మాట్లాడాల్సి వస్తుంది. సో Yes, yes. ఎక్కువ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు అది సాధారణంగా Yes. అయిపోతుంది. yes, that's right, ma'am. Yes, thank you, ma'am. Well, ఇప్పుడు మీ పర్మిషన్ తో ఒక ఇంట్రెస్టింగ్ రౌండ్ లోకి అయితే వెళ్ళిపోదాం, ర్యాపిడ్ ఫైర్. ఇప్పుడు మాకు ఆన్సర్ 1 word or 1 sentence లో చెప్పేయండి. Who has been your greatest inspiration? My parents and my life. Okay. What is your all-time favorite book of yours? This is really tricky ఎందుకంటే I read a lot of a total bookshop. So it's a lot book list. Okay. But ఒక పుస్తకం చిన్నప్పుడు బాగా ప్రభావితం చేసిన అనేది మాత్రం విశ్వరూపం, నండు రామ్మోహన్ రావు గారు రచించిన విశ్వరూపం పుస్తకం. Okay. ఏదో 6వ తరగతిలోనో ఏదో చదివినప్పుడు ప్లూటో ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగినంత కాలం కూడా మనం ఉన్నాం కదా, సో మనం ఉన్నంత కాలంలో ఏం చేయాలని అప్పుడే ఆలోచన వచ్చింది. అటువంటి చిన్నపాటి వైరాగ్యం కలిగించిన పుస్తకం. సో ఇట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. ఇట్ గేవ్ మీ ద ఐడియా ఆఫ్ కాస్మాస్ అండ్ టైమ్ అండ్ సెన్స్ అండ్ లైఫ్ జనరల్. సో I really thank that book as inspiring book. That's good. Well, if you were to write a book about yourself, how would you name it? Yeah, so I will name it Achandra Tararkam, Trial and Error, with the tagline. Wow, that's so nice, ma'am. I'll be waiting for that. So, Yes. How do you spend your free time? yeah, as I said, my work is kind of very delightful thing. So the literature, children, and other things. So there's no free time. So actually, the work I do is more like a happy one, and the homework I do is a tougher one. So Oh. I think either other way. So I do homework when children are not around. So when children are there, so it's a happy time. So that's a free time where there are children with. So I do have. And I do watch movies and sports and read books and talk to friends and a lot of Okay. plans, photography. Yeah. Okay. There's a long list then. Yeah. Well, yes. Do you have any plans to extend Prabha schools from pre-primary to high schools?
So Prabhava preschool was a kind of a project that I have taken. Like I've been working with children for a long time, almost like 30 years. Creative writing workshops కానీ లేకపోతే డిఫరెంట్ స్కూల్స్ కానీ చేస్తుండేదాన్ని. దీంట్లోనే వీ హ్యావ్ డన్ వన్ ప్రోగ్రామ్ విత్ ట్రినిటీ కాలేజ్ లండన్ వాళ్ళతో ఇసోల్ కోర్సెస్ ప్రోగ్రామ్ ఒకటి చేసాము. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ విత్ చిల్డ్రన్ ఇన్ జనరల్ అండ్ ఆల్ దట్. సో సాధారణంగా స్కూల్స్ గురించి మాట్లాడే వాళ్ళం లేదా విద్యావేత్తలు అని అనుకునే వాళ్ళు ఏం చేస్తామంటే చాలా క్రిటికల్గా ఉంటాం స్కూల్స్ రన్ చేసే వాళ్ళ గురించి, బడి నిర్వాహకుల గురించి. సో నేను ఒక చిన్న ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. సో అప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ చేసాము ఇక్కడ నెల్లూరులో. సో ఇది పూర్తిగా వాట్ వీ హ్యావ్ డిజైన్డ్ అండ్ ఐ డిడ్ ఇట్ అండ్ ఆల్ దట్. సో వీ నెవర్ హ్యాడ్ అన్ ఐడియా టు ఎక్స్టెండ్ ఇట్ అండ్ ఆల్ దట్. సో రైట్ నౌ the pre-primary or toddler, even we had a toddler care unit when we were doing that. Okay. So right now with the lockdowns and all that, we have put a halt to that. So this model which we have done has made me to learn a lot. And past 2-3 years, Prabhava has been doing like sharing that experience with others, like the teacher groups and different schools, academic groups and all this. So we are sharing that experience and extending whatever we have been doing. మీరు చాలా ప్రొఫెషన్స్ లో వర్క్ చేశారు, అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రొఫెషన్స్ అండ్ ఆల్ ద రోల్స్ యూ హావ్ టేకెన్ అప్, మీకు చాలా ఫేవరెట్ అయిన రోల్ ఏంటి? Profession means my hospital administration is a profession, but what all other things I have done like hobbies, like because నాకు చాలా ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళాను అవన్నీ కూడా, even the hospital thing. So anything related is with children. So anything related with children, I like to do that. I'm kind of a child-friendly person, so I am really not very happy with as you say, doing projects with adults than children. So I like more interacting with children, people who are connected with children, because that's where I'm more comfortable with. Whether it's health, education, or in art or literature, so I usually look into that, and especially with the rural. పల్లెటూరు పిల్లలు, పల్లెలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో పల్లెలు పిల్లలు రెండు కూడా సంబంధించిన ఇష్టంగానే చేస్తాను. Yes, that's great. Yes, ma'am. If you become a prime minister, what's the first thing you would do? Yeah, so the first thing I want to do is I want to do psychometry compulsory for any adult that's working with children, ఎందుకంటే especially with school teachers and activists and everyone adults who are connected with children and working with them, వాళ్ళకి ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ అనేది చేసి మేకింగ్ దెమ్ ఎలిజిబుల్ టు డూ దట్ జాబ్ అండ్ మేక్ ఇట్ లైక్ ఎ పీరియాడికల్, ఇట్స్ కంపల్సరీ. Because CBSE tried to introduce that, but it didn't happen. So the thing is, every teacher or any adult who is coming in contact with children, they need to be prepared to become one to do that. Even parental dantlo, before you plan to become a parent, are you prepared for that? Because child development or everything మనం చేసే తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని దీనివల్ల entire society is facing the problem. So if I have got a power, I'll make it a mandatory that every adult should pass through that. Then only they are eligible to be like a teacher, or even a parent needs counseling part of thing before they think about a child. That's one of the things that I will do immediately. Okay. Because my prime concern is child suicide rate that we have seen, like ప్రతిసారి 10వ తరగతి రిజల్ట్స్ రాగానే, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే కొన్ని పేపర్లో వస్తాయి, కొన్ని రావు. చిన్న పిల్లలు 13, 14, 15 ఏళ్ళ పిల్లలు సూసైడ్ చేసుకోవడం అనేది చాలా అలార్మస్ సిచ్యువేషన్. సో I will address that issue immediately, the first call. So that can be the first thing that I will. Okay, ma'am. Yes, thank you very much, ma'am. It's really been a great time talking to you, and we wish you all the very best for all your future projects. And how do you feel about the interview? It's good. It's nice talking to you, and it's just the beginning. I think, as I said, it's a Prabhava. So ప్రారంభమే కాబట్టి మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలప్రదం కావాలని, మీరు చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. So whenever you're moving, just move like whatever you are, but not being limiting yourself to a gender, place, race or something. So just you are what you are.
You're Sure, strong. ma'am. So wish you all the best to entire your team and thanks for the invitation. Thank you, ma'am. Thank you so much once again.